మదనపల్లిలో ఒక చిన్న విలేజ్ ఉంది నీరుగొట్టుపల్లి అని. అందులో ఈ ఫిబ్రవరి 16వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఫిబ్రవరి 16వ తారీఖున వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉన్న సమయంలో తను కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్. పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ తోటి ఆ పాప ఏ ఇంట్లోకి వెళ్ళిందో అని చెప్పి గమనించి ఆ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే ఆ ఇంట్లో ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. కాకపోతే పోలీసుల దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు అని చెప్పి నెక్స్ట్ డే వద్దామని చెప్పి మళ్ళీ పోలీసులు రిటర్న్ వెళ్ళిపోతారు. పోలీసులు నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 17వ తారీఖున ఖచ్చితమైన ప్రూఫ్స్ తోటి ఈ పర్సనే ఖచ్చితంగా కిడ్నాప్ చేశాడని తెలుసుకొని ఆ ఇంటికి వెళ్తే లోపల ఆ వ్యక్తి దొరుకుతాడు. అండ్ అట్లాగే ఆ పాప పక్కనున్న డ్రమ్ములో పూడ్చబడి ఉంటుంది. ఆ పాప ప్రాణాలతో లేదు. పాపం ఆ పాపని పోస్ట్ మార్టం తీసుకెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీడు ఎవడైతే 30 సంవత్సరాల కులవంత్ ధరన్ అని చెప్పి క్యాండిడేట్ ఉన్నాడో ఈ 7 ఏళ్ల పాపని చాలా దారుణంగా హత్యాచారం చేసి మరి చంపాడంట. ఆ 7 ఏళ్ల పాప ఎంత నరకం అనిపించుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతూ ఆ వ్యక్తిని ఎలాగైనా మాకు అప్పచెప్పేయండి, మేమే ఆ వ్యక్తిని శిక్షిస్తామని చెప్పి పోలీసులతో మాట్లాడుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో మనం ఎవరైనా చెప్పలేము కనుక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. అండ్ అట్లాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన కొన్ని ఫాలో చేయండి.